హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. చూస్తున్నారా, ఇది గణపతి విగ్రహం కదండి. ఇది శ్రీశైలం శిఖరం మనము చూడ్డానికి వెళ్తున్నప్పుడు మూల మలుపు దగ్గర ఉండింది. ఇక్కడ కుమారస్వామి, గణపతి, ఇంకా నంది, ఎంతో చక్కగా కలర్ఫుల్స్తో అలంకరించిన నంది ఉంటారు. ఆ విగ్రహాలు మరి శ్రీశైలంలో వెలవడానికి కారణం ఏంటి అనేది నిన్న కుమారస్వామి శ్రీశైలంలో వెలవడానికి కారణము చెప్పానండి, దాని స్టోరీ. ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం గణపతి మరియు నంది శ్రీశైలంలో ఎలా వెలిశారు అనే విషయం. ఓకేనా. వినాయకుడు పార్వతీదేవి స్వప్నాల పంట. ఆయన దేవగణాలకు అధిపతి, విఘ్నాలను నివారించే దేవుడు. కాబట్టి అన్ని దేవతా పూజలు శుభకార్యాలలో ముందు వినాయకుడిని పూజించాలని శాస్త్రాలు సెలవిచ్చాయి. కుమారస్వామి తన వివాహ విషయంలో అలిగి కైలాసం వదిలి శ్రీశైలంలో వెలిశారు. పుత్రవాత్సల్యంతో శివపార్వతులు, వారితో పాటు వినాయకుడు కూడా శ్రీశైలంలోనే వెలిశారని శ్రీశైల స్థల పురాణంలో చెప్పబడింది. కనుక శ్రీశైలాన్ని భూ కైలాసంగాను, దక్షిణ కాశీగాను పురాణాలు వర్ణిస్తున్నాయి. అందుకే శ్రీశైల సమం క్షేత్రం నభూతో న భవిష్యతి అన్నాయి పురాణాలు. అంటే శ్రీశైలానికి సమానమైన క్షేత్రం లేదు, ఇక ముందు ఉండదు అని అర్థం. శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే. అంటే భూ కైలాసం అయితే భూ కైలాసమైన శ్రీశైల శిఖరాన్ని చూస్తే మరు జన్మ ఉండదని స్థల పురాణ ఉవాచ. అందుకే కాశీలో చస్తే మోక్షం, శ్రీశైలానికి వస్తే మోక్షం అంటారు. వినాయకుని అనేక రూపాలలో వరసిద్ధి వినాయక రూపాన్ని ముఖ్యంగా చెప్పుకోవలసి ఉంటుంది. కోరినంతనే వరాలను ప్రసాదించే కొండంత దేవుడు కాబట్టి వరసిద్ధి వినాయకుడిని పూజించి తరించండి. ఇదండి స్టోరీ. మరి ఇప్పుడు మీరు చూస్తున్నది నంది విగ్రహం. ఈ నంది ఇక్కడ ఎందుకు వెలిసిందో ఆ స్టోరీ వినండి. శిలాద మహర్షి కుమారులు నంది, పర్వతుడు, వీరు తపస్సు చేసి శివుణ్ణి మెప్పించారు. నంది పరమేశ్వరునికి వాహనంగా ఉంటానని కోరుకున్నాడు. పరమేశ్వరుడు అనుగ్రహించాడు. దాంతో పార్వతీ పరమేశ్వరులతో పాటు శివుని ఆభరణమైన ఆదిశేషుని కూడా వాహనమయ్యాడు. పర్వతుడు కూడా పరమేశ్వరుణ్ణి తన శిరస్సు మీద నివాసం ఉండాలని ప్రార్థించాడు. తథాస్తు అన్నాడు పరమశివుడు. పర్వతుడు కూడా పరమేశ్వరుణ్ణి నిత్యం శిరస్సుపై మోస్తున్నాడు. కాబట్టి పరమేశ్వరుడు ఆప్యాయంగా భక్తులు తనకంటే ముందు వీరిద్దరినీ దర్శించుకునే అవకాశం కల్పించారు. అదనమాట విషయం. చూసారా, ఇది లాంగ్ వ్యూ అన్నమాట. నంది ఎంత అందంగా కనిపిస్తున్నారు కదా. నంది ఇరుపక్కల స్తంభాలు చాలా చక్కగా ఉన్నాయి. ఇంకా లాంగ్ వ్యూ ముందర వెల్కమ్ అని ఉంటుందన్నమాట. అంటే ఇటు నుంచి పాస్ అయ్యే వాళ్ళకి అట్రాక్టివ్గా ఉండి ఫొటోసు, వాటి స్టోరీస్ అన్నీ తెలుసుకోగలరు అనమాట ఇక్కడ నుంచి వెళ్ళేవాళ్ళు. అందుకు దీన్ని ఇలా చక్కగా తయారు చేశారన్నమాట. ఈ 3 విగ్రహాలలో కూడా నంది విగ్రహము హైలైట్ అండి. ఎందుకంటే వాటికి కలర్స్ తోటి పెయింట్ చేశారు కదా, డిఫరెంట్ కలర్స్ తోటి. అందుకు ఇక్కడ నంది విగ్రహము మెయిన్ అన్నమాట, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. అందుకే సెంటర్లో ఉంది కదా. చూడండి, వెల్కమ్స్ యూ అని ఉంది. ఇది లాంగ్ వ్యూ అన్నమాట. నిన్న కుమారస్వామి యొక్క సంభవం శ్రీశైలంలో ఎలా జరిగింది అనే స్టోరీ కూడా పెట్టానండి. తప్పకుండా చూడండి. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.